ఇన్నాళ్ళు క్రికెట్ అంటే కేవలం అబ్బాయిలు ఆడే ఆట అనుకునేవాళ్ళు. అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడినా వాళ్లకు సపరేట్ టీం ఉన్నా కూడా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దానికి కారణం చరిత్రలో నిలిచిపోయే విజయాలు లేకపోవడం, రాకపోవడమే. కానీ ఇప్పుడు భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 2025లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను గెలుచుకొని కొత్త చరిత్రకు నాంది పలికింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయం భారత క్రీడా ప్రపంచంలోనే ఒక మైలురాయిగా నిలిచింది. పురుషుల క్రికెట్కు ఏమాత్రం తీసిపోకుండా మహిళా క్రీడాకారుల దశాబ్దాల నిరీక్షణ, పట్టుదల, పోరాట స్ఫూర్తిని ఈ విజయం ప్రపంచానికి చాటింది. దేశంలో లేడీస్ క్రికెట్పై ఉన్న నమ్మకాన్ని, ఆదరణను ఈ గెలుపు మరింత పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చారిత్రక విజయం మహిళా క్రికెటర్ల జీవితాలను మార్చేయడమే కాదు, దేశంలోని ఎందరికో స్ఫూర్తినిస్తుంది. భారత పురుషుల జట్టు 1983 ప్రపంచ కప్ గెలుపు నేపథ్యంలో 83 లాంటి సినిమాలు, ఎంఎస్ ధోని బయోపిక్లో 2011 ప్రపంచ కప్ విజయాన్ని చూపించినట్లుగానే 2025 మహిళల ప్రపంచ కప్ విజయం కూడా వెండితెరపై కనిపించడం ఖాయమనే చర్చ మొదలైంది. ఇప్పుడు 2 సార్లు ఫైనల్కు చేరి కప్ గెలుచుకోలేకపోయిన భారత మహిళల జట్టు ఈసారి సొంత గడ్డపై 8 ఏళ్లుగా అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించి కప్పును సాధించిన తీరు ఒక అద్భుతమైన స్క్రిప్టుకు కావలసిన అన్ని అంశాలు కలిగి ఉంది. చెక్ దే ఇండియా కంటే గొప్ప రియల్ జర్నీగా భావించదగిన ఈ కథ భారత మహిళా క్రికెట్కు ఉన్న నిజమైన పట్టుదల, కష్టాలు, ఆనందాలను తీసుకొచ్చింది. ఈ కథను కానీ తెరపైకి తీసుకొస్తే అది సినిమా చరిత్రలోనే ఒక సంచలన విజయాన్ని నమోదు చేయగలదు అనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇలాంటి విజయాలను తెరకెక్కించే బాధ్యత కూడా తీసుకోవాలంటున్నారు వాళ్ళు. ఈ విజయం వెనుక ఉన్న ప్రతి క్రీడాకారిణి కథ సినిమా రూపంలో వస్తే అది కోట్ల మందికి స్ఫూర్తినిస్తుంది. 2025 ప్రపంచ కప్ విజయంలో భారత జట్టులోని అనేక మంది క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో షఫాలి వర్మ 87 పరుగులు, 2 కీలక వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. యువ సంచలనం షఫాలి విధ్వంసక బ్యాటింగ్, కీలక వికెట్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే మరో ఆల్రౌండర్ దీప్తి శర్మ ఫైనల్లో వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో వచ్చి 58 పరుగులు చేయడమే కాకుండా బంతితో 5 వికెట్లు తీసి తన అసాధారణ ప్రదర్శనతో సఫారీ పతనాన్ని శాసించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు చేజింగ్లో జెమిమా రోడ్రిగ్స్ చేసిన 127 పరుగులు అద్వితీయం. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు హాఫ్ సెంచరీ, అద్భుత నాయకత్వం జట్టుకు దారి చూపాయి. తెలుగు అమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి కూడా జట్టులో ఉండడం తెలుగువారికి గర్వకారణం. భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ఈ చారిత్రక విజయం ఖచ్చితంగా త్వరలోనే వెండితెరపైకి రాబోతుందని అభిమానులంతా బలంగా నమ్ముతున్నారు. పురుషుల జట్టు విజయాలు 83, ఎంఎస్ ధోని, ది అన్టోల్డ్ స్టోరీ లాంటి కథలు సినిమాల రూపంలో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అదేవిధంగా ఈ మహిళా జట్టు కలను, కష్టాన్ని, ఘనతను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రముఖ దర్శక నిర్మాతలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రకటన ఎప్పుడొస్తుందా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విజయం కేవలం క్రికెట్ చరిత్రకే పరిమితం కాకుండా భారత మహిళా శక్తికి చిహ్నంగా నిలిచింది. కాబట్టి ఈ కథ ఖచ్చితంగా వెండితెరపై స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది అనడంలో సందేహం లేదు.